హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుత్తడి బొమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ అనేవి చెప్పబోతున్నాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఖజానా జ్యువెలరీ షాప్లో తీసుకున్నానండి. ఇది గోల్డ్ స్కీమ్. నేను మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తూ ఆ స్కీమ్లో నేను ఈ గోల్డ్ జ్యువెలరీ అనేది పర్చేస్ చేశాను. ఈ స్కీమ్ వచ్చేసి 11 months స్కీమ్ అండి. ఎవ్రీ మంత్ నేను 3000 పే చేశాను. 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 12th month ఈ గోల్డ్ పర్చేస్ అనేది నేను చేశాను. 11 months కంప్లీట్ అయిపోగానే వాళ్ళే మనకి రిమైండర్ ఒక కాల్ చేస్తారు, మీ గోల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి కాల్ చేస్తారు. సో నేను అలా ఈ ఇయర్ రింగ్స్ని గోల్డ్ స్కీమ్లో అనేది నేను తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి 8 grams వెయిట్ ఉంటాయండి. ఈ 8 gramsలో 0.5 grams నాకు ఆ స్టోన్ వెయిట్ ఉంది కదండి, ఆ రూబీ స్టోన్ వెయిట్ అది 0.5 grams ఉన్నాయి. రిమైనింగ్ నాకు గోల్డ్ వెయిట్ ఉంటుంది, అంటే 7.5 grams వచ్చేసి గోల్డ్ వెయిట్ ఉందండి. ఈ ఇయర్ రింగ్స్ డిటాచబుల్, అది మీకు చూపిస్తున్నాను చూడండి. అది మనం కింద ఆ బుట్టని మనం రిమూవ్ చేసి మనకి కావాలి అన్నప్పుడు బుట్టతోటి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ ఆ స్టడ్ పెట్టుకుని ఒకటే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిటాచబుల్ది నేను తీసుకున్నానండి. చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇది ఒకటి స్టడ్, ఆ స్టడ్ ఒకటే మనం పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా అటాచ్ చేసి ఆ బుట్టని అటాచ్ చేసి మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న పార్టీస్ టైప్లో ఉన్నప్పుడు మనం బుట్టలు పెట్టుకోవచ్చు, లేదు ఇంట్లోనే ఉన్నప్పుడు అలా స్టడ్ పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మా బాబు ఫస్ట్ బర్త్డే అకేషన్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. అప్పటి వరకు నా స్కీమ్ కంప్లీట్ అయిపోయి 2 months అవుతుంది. సో బర్త్డే ఉంది కదా అని చెప్పేసి ఆ టైంలో నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి తీసుకున్నానండి. మా బాబుకి బ్రేస్లెట్, రింగ్, నాకు ఇయర్ రింగ్స్ మొత్తం ఈ 3 తీసుకున్నాను. ఇవి నేను 2 schemes పే చేశానండి. ఆల్రెడీ ఒక స్కీమ్ పే చేశాను. ఆ పే చేసిన అమౌంట్ అలానే ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ ఆ స్కీమ్ కంప్లీట్ అయిపోయాక నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్కీమ్ కంటిన్యూ అయ్యి ఆ కంటిన్యూషన్లో నేను ఈ ఇయర్ రింగ్స్ అనేవి తీసుకున్నాను. నేను ఈ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్ అండ్ రింగ్, ఫింగర్ రింగ్కి నేను 2 schemes పే చేయడం వల్ల నాకు ఈ 3 గోల్డ్ ఐటమ్స్ అనేవి నాకు వచ్చాయి. ఫస్ట్ స్కీమ్లో నేను మంత్లీ 3000 పే చేశాను. ఆ స్కీమ్ అంటే 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ నేను ఇంకొక స్కీమ్ జాయిన్ అయ్యానని చెప్పాను కదండి, ఆ స్కీమ్కి నేను మంత్లీ 4000. సో టోటల్గా నేను 7000 అనేది పే చేస్తే 2 yearsకి వచ్చేసి నాకు ఇయర్ రింగ్స్, బాబు బ్రేస్లెట్ అండ్ ఒక ఫింగర్ రింగ్ వచ్చేసి ఇది టోటల్ బిల్ అండి. బిల్ కాపీ వచ్చేసి ఇది. ఫస్ట్ స్కీమ్కి 33,000, సెకండ్ స్కీమ్కి 44,000, టోటల్ 77,000 తోటి నాకు ఈ 3 ఐటమ్స్ అనేవి వచ్చింది. అదే నేను మీకు ఈ బిల్ కాపీ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ బిల్ కాపీలో మీకు క్లియర్గా తెలుస్తుంది. 8.70 అనేది ఇయర్ రింగ్స్ వెయిట్, సో 7.56 గోల్డ్ వెయిట్, రిమైనింగ్ వచ్చేసి స్టోన్ వెయిట్ పడుతుంది. ఆ 1.460 అనేది వ్యాట్ ఛార్జెస్. స్కీమ్ పే చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఆ వ్యాట్ ఛార్జెస్ ఏవైతే ఎక్స్ట్రా పడుతున్నాయో అవి మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా వెళ్ళి గోల్డ్ తీసుకుంటే ఆ వ్యాట్ ఛార్జెస్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. సో ఈ స్కీమ్ వల్ల యూసేజ్ అంటే మనం ఆ వ్యాట్ ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డీటెయిల్స్ అనేవి చెప్తాను. లేదు అంటే ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఏమైనా అవైలబుల్ స్కీమ్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి అడిగితే ఎవరైనా మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి చెప్తారు. ఇన్కేస్ నాకంటే ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖజానాలో పే చేయడం వల్ల నాకైతే యూస్ఫుల్ అయ్యిందండి. ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేనైతే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పే చేయలేదండి. జిఎస్టీ అయితే ఎక్కడ ఏ షాప్లో తీసుకున్నా, ఏ స్కీమ్ విత్ స్కీమ్ ఆర్ వితౌట్ స్కీమ్ ఏ స్కీమ్లోనైనా సరే జిఎస్టీ అయితే కంపల్సరీ మనం పే చేయాల్సి వస్తుంది. ఇంకా మంచి స్కీమ్స్ మంచి షాప్స్లో అయితే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు దిగిన ఒక పిక్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పుత్తడి బొమ్మ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.